రాచకొండ కమిషనరేట్ పోలీసులు గత అర్ధరాత్రి బాలాపూర్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాన నగరాల్లోని పబ్లు, ప్రైవేట్ ఈవెంట్ల హవా నెలకొంటుంది. అలాగే నగరంలోని స్టార్ హోటళ్లలో రూమ్లు పూర్తిగా బుక్ అవుతాయి. ఫామ్ హౌస్లు కూడా ఖాళీ ఉండవు. న్యూ ఇయర్ వేడుకలకు ఇంకో వారం మాత్రమే మిగిలి ఉండటంతో యువకులు పబ్లు, ప్రైవేట్ ఈవెంట్ల ముందస్తు బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలాపూర్ పరిధిలో ఉన్న హోటళ్లు, క్రికెట్ గ్రౌండ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాత్రి వేళల్లో గేమ్స్ నిర్వహించకూడదని నిర్వాహకులకు సూచించారు. ఇక హోటల్ యాజమానులకు అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. విశాల్ మార్ట్ పెట్టు మేనేజర్. రాచకొండ కమిషనరేట్ పోలీసులు గత అర్ధరాత్రి బాలాపూర్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాన నగరాల్లోని పబ్బులు, ప్రైవేట్ ఈవెంట్ల హవా నెలకొంటుంది. అలాగే నగరంలోని స్టార్ హోటళ్లలో రూములు పూర్తిగా బుక్ అవుతాయి. ఫామ్ హౌస్లు కూడా ఖాళీ ఉండవు. న్యూ ఇయర్ వేడుకలకు ఇంకో వారం మాత్రమే మిగిలి ఉండటంతో యువకులు పబ్బులు, ప్రైవేట్ ఈవెంట్ల ముందస్తు బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలాపూర్ పరిధిలో ఉన్న హోటళ్లు, క్రికెట్ గ్రౌండ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాత్రి వేళల్లో గేమ్స్ నిర్వహించకూడదని నిర్వాహకులకు సూచించారు. ఇక హోటల్ యాజమానులకు అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక, న్యూ ఇయర్ వేడుకలు వారం రోజుల్లో ఉండడంతో మాత్రం ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పాలి. అయితే యువత చూసుకుంటే ఎక్కువగా న్యూ ఇయర్ వేడుకలకి ఇటు పబ్స్ అవ్వచ్చు, లేదంటే ఫామ్ హౌసెస్ లా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి. అయితే నిన్న కూడా చూసుకుంటే బాలాపూర్ లో మాత్రం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా న్యూ ఇయర్ కి కూడా సంబంధించి చూస్తే అయితే నగరంలోని ప్రతి పబ్ లో అండర్ 18 ఎవరిని అలో చేయొద్దని చెప్పి ఆల్రెడీ ఉన్న కండిషన్ కూడా అమలు చేస్తున్నారు. అయితే దీంతో పాటు విచ్చలవిడిగా ఇక్కడ డ్రగ్స్ అమ్మకాలు కూడా ఎక్కువగా కొనసాగుతున్నప్పటికీ కూడా డ్రగ్స్ పైన కూడా పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దాంతో పాటు చూసినప్పటికీ కూడా ఇటు ఫామ్ హౌస్ లో పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. అయితే దీంతో కూడా ఇంకా ఇటు నగర వ్యాప్తంగా చూస్తే మాత్రం న్యూ ఇయర్ వేడుకలలో సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుందని చెప్పి కూడా ఇటు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే రోడ్లపైకి కూడా రాత్రి వేళలో ఇష్టం వచ్చి తాగి రోడ్లపైకి వస్తే వాళ్ళ పైన కేసులు బుక్ చేసుకోమని కూడా ఇటు పోలీసులు అధికారులు చెప్తున్నారు. అయితే న్యూ ఇయర్ వేడుకలకి వారం ముందు నుంచే చాలా మంది ఇటు పబ్స్ అవ్వచ్చు, లేదంటే ఫామ్ హౌస్ ఇంకా బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి బుకింగ్ సమయంలో కూడా ఇటు పబ్స్ కి సంబంధించి కూడా దానికి కూడా అండర్ 18 ఉన్న వాళ్ళకి అలో చేయొద్దు. అయితే ఇటు పబ్స్ లో కూడా పర్మిషన్ లేని పబ్స్ ని కూడా సీజ్ చేయబడుతుందని చెప్పి అయితే ఇటు పోలీసు అధికారులు అయితే ఇప్పటి నుంచి చెప్తున్నారు. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో చూస్తే మాత్రం ఇష్టం ఉన్నట్టు కూడా రోడ్లపైకి తాగి సాగుకుంటా వస్తూ ఉంటారు కాబట్టి న్యూ ఇయర్ సమయంలో అలాంటివి ఏం చేయొద్దని చెప్పి కూడా ఇటు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ కి ఎక్కడ కూడా రోడ్ల పైన పనులు నిలపడం అలాంటివి చేయొద్దని చెప్పి దీనిపైన కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.